Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు పెద్దలు. అయితే ఈ సామెత చాలా మంది వినే ఉంటారు. చాలా మంది వివాహం జరగాలని పెళ్లికి ముందు అమ్మాయి గురించి కానీ, అబ్బాయి అలవాట్ల గురించి కానీ, ఆస్తి గురించి అయినా అబద్ధాలు చెబుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి కేవలం ఒక అబద్ధం ఆడి పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి మండపంపై అసలు విషయం తెలిసి పెళ్లికి వచ్చిన బంధువుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వరుణ్ణి పెళ్లి కూతురు బంధువులు, కుటుంబ సభ్యులు చితకబాదారు. ఈ ఘటన బీహార్లోని డోబీ జిల్లా బజౌర గ్రామంలో చోటు చేసుకుంది. గయా నగరంలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక్బాల్ నగర్ కి చెందిన పెళ్లి కొడుకు బట్టతలను విగ్ తో కవర్ చేసి తన అసలు నిజస్వరూపం కనిపించకుండా దాచిపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు అతన్ని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వ్యక్తికి ఇప్పటికే మొదట వివాహం జరిగిందని, భార్య కూడా ఉందని పెళ్లి కూతురు బంధువులకు తెలియడంతో ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు. ఇక్బాల్ నగర్ కు చెందిన ఓ యువకుడు పెళ్లికి వచ్చి తన బట్టతల కనిపించకుండా ఉండేందుకు విగ్ పెట్టుకుని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల్లో ఒకరు గమనించారు. పెళ్లికి ముందు బార్బర్ ని పిలిపించి షేవింగ్, జుట్టు కత్తిరించుకోమని సూచించారు. అందుకు ఆ యువకుడు నిరాకరించడంతో పెళ్లివారికి అనుమానం వచ్చి తలపై ఉన్న విగ్గు తీయడంతో వరుడి బండారం బయటపడింది. కోపంతో రగిలిపోయిన పెళ్లి కూతురు బంధువులు పెళ్లి వేదికపై కూర్చున్న వరుణ్ణి చుట్టుముట్టి చితకబాదారు. తన నిజ స్వరూపం బయటపడగానే వరుడు తప్పైందని క్షమించమంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. విగ్గుతో మోసం చేసేందుకు వచ్చిన ఆ పెళ్లి కొడుక్కి గతంలోనే బజౌర గ్రామానికి చెందిన యువతితో పెళ్లి జరిగిందని కూడా చెబుతున్నారు. తనకు గతంలోనే పెళ్లైందని, కావాలనే తన బట్టతలని దాచిపెట్టానని ఒప్పుకున్నాడు. అనంతరం వధువు బంధువులు గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. అనంతరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పంచాయతీ స్థాయిలో చర్చలు జరుగుతుండగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు స్టేషన్ కు పిలిపించి ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. వరుడిపై నమ్మక ద్రోహం కేసు పెట్టారు. వరుణ్ణి కొట్టిన వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.